తలకేమైనా గాయాలు ఉన్నప్పుడు ఈ షాంపూ ఉపయోగించకూడదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్ కిటకొనజోల్. దీని ధర 371 రూపాయలు. దీనిని ఇప్కా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే దీనిని తలపై వచ్చే అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ షాంపూను ముఖ్యంగా డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడానికి అయితే ఉపయోగిస్తుంటారు. డాండ్రఫ్ కంట్రోల్ అవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది. మరియు తలపై చర్మం పొలుసులుగా లేదా పొరలుగా ఊడి చర్మంపై ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకు కూడా ఈ షాంపూను అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా తల వెంట్రుకల మధ్య ఉండే చర్మానికి వచ్చే దురద, వాపు అనే సమస్యల్ని తగ్గించడం కోసం కూడా ఈ షాంపూను అయితే ఉపయోగిస్తుంటారు. ఇంకా వీటితో పాటు స్కాల్ప్ సోరియాసిస్, స్కాల్ప్ ఎగ్జిమా, స్కాల్ప్ అట్రోపిక్ డెర్మటైటిస్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సెబోరిక్ డెర్మటైటిస్ ని తగ్గించడంలో కూడా ఈ షాంపూని ఉపయోగిస్తుంటారు. దీనిని వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని మనం గమనించవచ్చు. ఈ షాంపూ రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం, దురదగా ఉండడం, చిరాగ్గా కూడా అనిపించడం. వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే ఒకవేళ మీరు గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా డాక్టర్ గారి అడ్వైస్ లేకుండా దీనిని అయితే ఉపయోగించకూడదు. ఈ షాంపూని ఏ విధంగా అప్లై చేయాలంటే షాంపూని తీసుకొని తడిగా ఉండే తలపై 2 లేదా 5 నిమిషాల పాటు లైట్గా మసాజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఉపయోగించవలసి ఉంటుంది. ఇలా 4 వారాలు తర్వాత నెలకొకసారి ఉపయోగించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ షాంపూ కళ్ళలో కనుక పడినట్లయితే వెంటనే చల్లటి నీటితో కడిగేయవలసి ఉంటుంది. 15 సంవత్సరాల కంటే వయసులో చిన్న వాళ్ళు ఈ షాంపూని అయితే డాక్టర్ గారి అడ్వైస్ లేకుండా ఉపయోగించకూడదు.